ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నప్పటి నుంచి కలిసిన అక్కకి ఏ అనుమానం రాలేదంటే మనోహరి ఎంత తెలివైందో అర్థం అవుతుందా? ఓ, తప్పులు చేసే ఆవిడికి అంత తెలివితేటలుంటే మనకెంతుండాలి మిస్సమ్మా? ఈజీగా మనోహర్ గారి నిజస్వరూపం బయట పెట్టొచ్చు. మనోహరిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. తను అనుకున్నది చేయడానికి మనోహరి దగ్గర ఎన్ని ప్లాన్లైనా ఉండొచ్చు. మనం అవన్నీ తిప్పి కొడితేనే గెలవగలం. మీరు చెప్పేది వింటుంటే భయపడాలో ధైర్యంగా ఉండాలో అర్థం కావడం లేదు గుప్తా గారు. మిస్సమ్మ త్వరగా మనోహరిని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే నాకు అదే చాలు. 10 మంది చెడ్డవారితోనైనా నువ్వు పోరాడవచ్చును గాని మంచిదనము ముసుగులోనున్న చెడ్డవారితో పోరాడుట ఎప్పుడూ కఠినముగానే ఉండును బాలిక. ఎదురు దెబ్బలు తినవలను, కింద పడవలను, నిందలు మోయవలను. ఇది త్వరితగతిన చేయునది కాదు, అంత సులువైనది కాదు. మరి మిస్సమ్మ ఒక్కతే చేయగలదా? మనోని ఎదుర్కోగలదా? మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోదు కదూ? నా భర్త, పిల్లలు, మా అత్త, మామ అందరూ ఇక్కడే ఉంటే నేనెక్కడికి వెళ్తాను రాతో? ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, వాళ్ళు నా పిల్లలు, ఆయన నా భర్త. వాళ్ళ జోలికి ఎవ్వరొచ్చినా ప్రాణాలు తీసేస్తా. ఇన్ని రోజులు మా మధ్య ఉన్న బంధాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారా తోడు. కానీ ఇవాళ నాకొచ్చిన కష్టానికి అడగకుండానే ఆయన తోడుగా ఉన్నాడు చూడు. అప్పుడు నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికేశాయి. ఈ రోజు నుంచి ఆయన్ని మనస్ఫూర్తిగా నా భర్తగా అంగీకరిస్తున్నా. ఆయన ప్రేమని పొందే అదృష్టం నాకుందో లేదో తెలీదు, కానీ ఆయనతో, పిల్లలతో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నా. కడదాకా ఆయనతో కలిసి నడవాలనుకుంటున్నా. ఇక నుంచి సంతోషమైనా కష్టమైనా అన్నీ ఆయనతోనే రాతోడు. మిస్సమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నీలాగే మా సారు కూడా నీ మీదున్న ప్రేమను తెలుసుకుంటారు చూడు. అదే జరిగితే నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు రాతోడు. ఒక్కసారి ఆయన నా చేయి పట్టుకుంటే ఇక చివరి దాకా వదలను. నేను ప్రేమించే నా భర్తని మోసం చేసి తన సొంతం చేసుకోవాలనే మనోహరిని ఏం చేసైనా ఆపడానికి నేను రెడీ రాతోడు. మనోహరి నన్ను దాటి నా కుటుంబాన్ని చేరుకోనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.